Hi friends, welcome back to my channel. Friends, SSC GD 2025 PET PST అప్డేట్ స్కోర్ కార్డ్ ఎప్పుడు తక్కువ స్కోర్ వచ్చింది రన్నింగ్ చేయాలా వద్దా? సో ఈ డౌట్స్ ఉన్న వాళ్ళు ఫ్రెండ్స్ వీడియోలో క్లియర్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. సో అదేవిధంగా టెలిగ్రామ్లో జాయిన్ అయ్యండి ఫ్రెండ్స్. నేను SSC GDకి సంబంధించిన అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, SSC GD 2025 ఫ్రెండ్స్. సో ఫస్ట్ మీకు నార్మలైజేషన్ స్కోర్ యాడ్ అయ్యి స్కోర్ కార్డ్ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఆ నార్మలైజేషన్ స్కోర్లో మీకు మ్యాక్సిమం 99% మీకు యాడ్ అయ్యి వస్తాయి ఫ్రెండ్స్. సో 1% డిపెండ్ అపాన్ మీ ఆ రోజు ఈజీగా వచ్చినట్టయితే, చాలా ఈజీగా వచ్చినట్టయితే మైనస్ కావడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఈజీ టు మోడరేట్ వచ్చిందంటే ఇంక్రీజ్ అవుతుంది ఫ్రెండ్స్. సో మోడరేట్ టు హార్డ్ వచ్చిందంటే చాలా నార్మలైజేషన్లో పెరిగే అవకాశాలు ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఇంక్రీజ్ అయ్యి మీకు స్కోర్ కార్డ్ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఆ స్కోర్ కార్డ్లో రా మార్క్స్ ప్లస్ మీకు నార్మలైజేషన్ స్కోర్ వచ్చేసి రావడం జరుగుతుంది. సో టోటల్ స్కోర్ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో రా మార్క్స్ ప్లస్ నార్మలైజేషన్ స్కోర్ కలిపి మీకు టోటల్ స్కోర్ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇంకోటి ఫ్రెండ్స్, ఇంకా ఎన్సీసీ వాళ్ళకి, ఎన్సీసీ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి మాత్రం ఇంకా యాడ్ అవుతాయి ఫ్రెండ్స్. దాని తర్వాత మీకు పీఈటీ పిహెచ్టీకి ఎలిజిబుల్ క్వాలిఫై అయిన వాళ్ళకి లిస్ట్ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఆ రోజే రావచ్చు. సో పోయినసారి ఏంటంటే స్కోర్ కార్డు వచ్చాక పీఈటీ పిహెచ్టీ లిస్ట్ వచ్చిన తర్వాత స్కోర్ కార్డ్ కూడా చేశాడు. సో ఈసారి కూడా అలానే జరుగుతుంది ఫ్రెండ్స్. సో తొందరగా ఈ నోటిఫికేషన్ క్లియర్ చేయాలని ఉన్నారు. సో పీఈటీ పిహెచ్టీ లిస్ట్ వచ్చిన తర్వాత స్కోర్ కార్డ్ రావచ్చు, లేదంటే స్కోర్ కార్డ్ వచ్చిన తర్వాత పీఈటీ పిహెచ్టీ రావచ్చు ఫ్రెండ్స్. పీఈటీ పిహెచ్టీ లిస్ట్ రావచ్చు. సో పీఈటీ పిహెచ్టీ లిస్ట్ వచ్చిన తర్వాత ఆ పీఈటీ పిహెచ్టీలో మీ పేరు ఉంటే రన్నింగ్ క్వాలిఫై అయిన డిఫరెన్స్ మీరు. సో రన్నింగ్ మీరు చాలా ప్రాక్టీస్ చేయాలి ఫ్రెండ్స్. సో ఆ ప్రాక్టీస్ మీరు ఇప్పటి నుంచి మొదలు పెట్టండి ఫ్రెండ్స్. సో ఎలాంటి డౌట్ లేకుండా. సో మంచి మార్క్స్ వచ్చిన వాళ్ళకి 70+, 75+ వచ్చిన వాళ్ళు చాలా హార్డ్గా ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్. సో ఏంటంటే ఈసారి అటెండెన్స్ చాలా తక్కువ ఉంది కాబట్టి సో మీరు రన్నింగ్ క్లియర్ చేస్తున్నారంటే 90% జాబ్ వచ్చినట్టే ఫ్రెండ్స్. సో డిపెండ్స్ అపాన్ 10% మీ మెడికల్ మీద ఆధారపడి ఉంటుంది ఫ్రెండ్స్. సో రన్నింగ్ సంబంధించిన ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు రన్నింగ్ బాగా చేయాలంటే ఫ్రెండ్స్, మీరు హిల్ రన్నింగ్ బాగా చేయండి. ఫ్లైఓవర్ మీరు మీ ఊళ్ళో ఫ్లైఓవర్ని పట్టుకోండి. ఫ్లైఓవర్ అప్ అండ్ డౌన్ ఉంటుంది కాబట్టి అప్ అండ్ డౌన్ బాగా ప్రాక్టీస్ చేయండి. అంటే హిల్ ఉంటే హిల్ రన్నింగ్ చేయండి. ఎందుకంటే ఫ్రెండ్స్, ఈ హిల్ రన్నింగ్, ఫ్లైఓవర్ రన్నింగ్ ఎందుకు చేయమంటున్నానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కావాల్సింది బ్రీతింగ్ కంట్రోల్ ఫ్రెండ్స్. బ్రీతింగ్ కంట్రోల్ అయిందంటే మీరు ఎంత లాంగ్ రన్ అయినా చేయగలుగుతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏంటంటే బ్రీతింగ్ కంట్రోల్ చేసుకోవాలి. సో బ్రీతింగ్ కంట్రోల్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సో హిల్ రన్నింగ్ అంటే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. సో కొండ ప్రాంతాల్లో ఈ కొండ ఉంది కదా ఫ్రెండ్స్, ఈ అప్పు బాగా ప్రాక్టీస్ చేయాలి ఫ్రెండ్స్. అప్పు బాగా ప్రాక్టీస్ చేశారంటే బ్రీతింగ్ కంట్రోల్ అవుతుంది ఫ్రెండ్స్. సో అదేవిధంగా ఫ్లైఓవర్ బాగా అప్పుని చూస్ చేసుకోండి ఫ్రెండ్స్. సో అప్పు బాగా ప్రాక్టీస్ చేశారంటే బ్రీతింగ్ కంట్రోల్ బాగా అవుతుంది ఫ్రెండ్స్. సో బ్రీతింగ్ కంట్రోల్ ఏంటంటే మీరు ఈజీగా క్వాలిఫై అవుతారు ఫ్రెండ్స్. సో ఆ RFID చిప్ ఉండకపోయినా కానీ మీరు మంచి టైమింగ్ పెడతారు ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సింది బ్రీతింగ్ కంట్రోల్. సో బ్రీతింగ్ కంట్రోల్ చేసుకున్నారంటే ఇలాంటి రన్నింగ్ అయినా కానీ చేయగలుగుతారు. సో మంచి టైమింగే పెడతారు ఫ్రెండ్స్. మీరు క్వాలిఫై అవుతే చాలు అనుకుంటారు, కానీ మీరు మంచి టైమింగే పెడతారు ఈ హిల్ రన్నింగ్ చేస్తే. సో దానికి సంబంధించిన మీకు టైం టేబుల్ కావాలా, సో దానికి సంబంధించిన వర్కౌట్స్ కావాలంటే చెప్పండి ఫ్రెండ్స్, కామెంట్ చేయండి. నేను దానికి సంబంధించిన వీడియో చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఆ టైం టేబుల్స్ ఫాలో అయినా కానీ మీరు ఈజీగా క్వాలిఫై అవుతారు ఫ్రెండ్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఫ్రెండ్స్, చాలా ఫిల్టర్ అయ్యేది ఇక్కడ రన్నింగ్లోనే ఫిల్టర్ అవుతారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏంటంటే రన్నింగ్ బాగా ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్. 80% మీరు నెగ్లెక్ట్ చేయలేదండి. సో లాంగ్ రన్ చేద్దాంలే అనుకుని ఉన్నారంటే స్కోర్ కార్డ్ వచ్చిన తర్వాత కొంతమంది ఓవర్ కాన్ఫిడెంట్తో ఉంటారు ఫ్రెండ్స్. స్కోర్ కార్డ్ వచ్చిన తర్వాత రన్నింగ్ ప్రాక్టీస్ చేయాలని ఉంటారు, కానీ స్కోర్ కార్డ్ వచ్చిన తర్వాత మీకు ఎంత టైం కూడా ఉండదు ఫ్రెండ్స్. సో 30 days 45 days అంతేగాని మీకు ఎక్కువ రోజులు ఉండవు ఫ్రెండ్స్. సో ఇంకోటి ఫ్రెండ్స్, పీఈటీ పిఎస్టీకి సంబంధించిన ఈ రన్నింగ్ ఎప్పుడు ఉంటుందంటే మే లాస్ట్ అయినా ఫ్రెండ్స్, జూన్ ఫస్ట్ వీక్ అని. ఎందుకంటే ఏప్రిల్లో అసలు ఉండదు ఫ్రెండ్స్. ఏప్రిల్ లాస్ట్ నుంచి BSF హెడ్ కానిస్టేబుల్ రన్నింగ్ స్టార్ట్ అవుతుంది. సో మే వరకు అది మే వరకు జరుగుతుంది. మే
15th లోపు జరగచ్చు. సో మే లాస్ట్ వీక్ అనేది స్టార్ట్ కావచ్చు. సో మేలోనే అప్డేట్ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. లేదంటే ఏప్రిల్ లాస్ట్ వీక్ అప్డేట్ వస్తుంది రన్నింగ్ ఎప్పుడు అని. సో మే లాస్ట్ వీక్ నుంచి రన్నింగ్ స్టార్ట్ చేయొచ్చు, లేదంటే జూన్ ఫస్ట్ వీక్ నుంచి రన్నింగ్ స్టార్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో 2 months ఉంది కాబట్టి రన్నింగ్కి ఇప్పుడు నుంచి ప్రాక్టీస్ చేసినా ఈజీగా క్వాలిఫై అవుతారు ఫ్రెండ్స్. మంచి టైమింగ్ పెడతారు ఫ్రెండ్స్. సో డోంట్ వేస్ట్ యువర్ టైం ఫ్రెండ్స్. సో అదేవిధంగా ఫ్రెండ్స్ మీకు RFID ఉంటుంది కదా ఫ్రెండ్స్. సో RFID గురించి నేను చెప్పడం జరిగింది. సో ఇంకోసారి కూడా చూడండి ఫ్రెండ్స్. సో RFID చిప్ ఇట్లా ఉంటుంది. సో ఈ చిప్ మీకు స్కాన్ చేసి ఫిట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఇలా ఈ స్టిక్కర్ బాగా గట్టిగా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు డౌట్ పడాల్సిన అవసరం లేదు. బ్రో మళ్ళీ రన్నింగ్ చేసేటప్పుడు లూజ్ అయితే ఇలా కింద పడిపోతే ఎలా అంటే, సో అలాంటిది ఏమి ఉండదు ఫ్రెండ్స్. మీకు చాలా ఫిట్గానే కట్టడం జరుగుతుంది. సో మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీకు ఏంటంటే ఫ్రెండ్స్, ఇది RFID ఉంది కాబట్టి ప్రతి సెకండ్ కౌంట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో మీకు ప్రతి సెకండ్ చాలా విలువైన సమయం ఫ్రెండ్స్. సో మీరేంటంటే టైమింగ్ బాగా ప్రాక్టీస్ చేయాలి ఫ్రెండ్స్. మీరు టైమింగ్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్. ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్స్, సో ఫ్రెండ్స్ మీకు ఇలా RFID మ్యాట్ ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. సో మీరు ఈ మ్యాట్ క్రాస్ అయినారంటే మీకు కౌంటింగ్ స్టార్ట్ అయిపోతుంది ఫ్రెండ్స్. సో మీరు క్రాస్ అయినాక ఆగినారంటే అయిపోయాయి ఫ్రెండ్స్. మీరు క్రాస్ అయినారంటే ఇంకా డూ ఆర్ డే ఫ్రెండ్స్. మీరు ఎంత బాగా హార్డ్ చేస్తారో అంత మీరు చాలా హార్డ్గా అంటే ఈజీగా మీరు ప్రాక్టీస్ డైలీ 6 km 7 km రన్నింగ్ ప్రాక్టీస్ చేశారంటే ఈజీగా అయిపోగొడతారు ఫ్రెండ్స్. సో మీరు ఫస్ట్ స్టార్టింగే 5 km లేదా 3 km చేద్దాం 4 km అంటే స్టార్టింగ్ కొద్దిగా స్టార్టింగ్తో కొద్దిగా 2-3 km ఇంక్రీజ్ చేసుకుంటూ పోండి ఫ్రెండ్స్. సో ఒక్కసారి లేకుండా. సో ఏంటంటే 7 km 8 km ప్రాక్టీస్ చేయాలి ఫ్రెండ్స్. సో మీరు వీక్లీ 2 times వచ్చేసి వీక్లీ మండే టు ఫ్రైడే ఏం చేస్తారంటే 6 km 7 km అంటే మండే టు ఫ్రైడే మధ్యలో 2 times వేసి సాటర్డే రెస్ట్ ఇచ్చి సండే టైమింగ్ అయ్యండి ఫ్రెండ్స్ 5 km. సో అలా చేయండి. సో దీనికి మీకు కావాలి ఈ వర్కౌట్ సంబంధించిన మీకు వీడియో కావాలంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేను బాగా దానికి సంబంధించిన వివరంగా క్లియర్ కట్గా నేను వీడియో చేయడం జరుగుతుంది. సో చాలా మంది క్వాలిఫై అవుతారు ఫ్రెండ్స్ ఆ టైం టేబుల్ ఫాలో అయితే. సో RFID ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇలా ఉంటుంది. సో ఫ్రెండ్స్ మీకు కానీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్ది ఫ్రెండ్స్. SSC GDకి సంబంధించిన చాలా వీడియోస్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో మీరు టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. నేను అక్కడ కూడా అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఏమైనా డౌట్స్ ఉంటే ఇన్స్టాగ్రామ్ని కూడా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ సో మచ్.